హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ఐ ఛానల్. ఈరోజు మీ ముందుకి నేను ఒక న్యూ టాపిక్ లైక్ ఇట్ ఈస్ కంపారిజన్. మీన్స్ ఎప్పుడైనా మీకు మీరే క్వశ్చన్ వేసుకున్నారా? సో వై షుడ్ ఐ కంపేర్ మై సెల్ఫ్ విత్ అదర్స్ అని చెప్పి, లేదా ఎందుకు అందరూ నన్ను వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు అని. సో వాట్ ఐ డన్ అంటే నేను కొంచెం రీసెర్చ్ చేసి వచ్చాను ఈరోజు. సో ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వేరే పిల్లలతో పోల్చడం, లేదా ఒక పార్టీకి వెళ్తా అంటే ఫ్రెండ్స్తోని కొడుకుని పోల్చుకోవడం. సో ఇలా ఎన్నో సందర్భాలు. ఈవెన్ ఇండస్ట్రీలో కూడా ఏదైనా కంపెనీస్లలో ఒక టీమ్ లీడర్గా ఉన్న పొజిషన్ వాళ్ళు, సో వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని వాడంత చేస్తున్నాడు, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు. సో ఇలా సో ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో కంపారిజన్స్ వస్తూనే ఉంటాయి మన లైఫ్లో. సో ఆ కంపారిజన్స్ నుంచి మనం ఓవర్కమ్ కావాలి అంటే ఎలా? సో ఎస్, ఇది ఇట్స్ ఎంటైర్ హిస్టరీ. ఈ కంపారిజన్ అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్న హిస్టరీ. సో దీన్ని మనం మార్చలేం. అట్లీస్ట్ మనమన్నా మారుద్దాం. సో అట్లీస్ట్ మనం ఫస్ట్ మారి విల్ బ్రింగ్ సమ్ చేంజెస్ అబౌట్ దిస్. సో ఈ కంపారిజన్ వల్ల సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కంపేర్ చేసుకోవడం ఆపేస్తే యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఎప్పుడు నీకెందుకు, నీకున్న స్కిల్స్ నీకున్నాయి కదా, అవసరమా వాళ్ళకున్నది నాకు లేదు అని చెప్పేసి, షీఈస్ వెరీ బ్యూటిఫుల్, ఐఎమ్ నాట్ బ్యూటిఫుల్ అని చెప్పేసి, షీఈస్ వెరీ ఎక్సలెంట్ ఇన్ మ్యాథమెటిక్స్ బట్ ఐఎమ్ పూర్ అని. సో వాట్ యూ హ్యావ్, యూ బీ హ్యాపీ ఇన్ దాట్. అంటే ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉందో అంతలే హ్యాపీగా ఉండు. అంతేగాని నువ్వు వీళ్ళతో పోల్చుకుంటే ఏమొస్తుంది? యూ ఫీల్ వెరీ హ్యాపీ. నువ్వు ఎంతమందితో క్రౌడ్లో ఉన్నా ఆ హ్యాపీ మూమెంట్లో కూడా నువ్వు చాలా అన్హ్యాపీగా ఉంటావు. అవసరమా? సో ఒక్కసారి థింక్, ఆ ఒక్క కంపారిజన్ని నీ మైండ్లోకి వెళ్ళి తీసేస్తే, మీ మైండ్స్లోకి వెళ్ళి తీసేస్తే యూ ఫీల్ వెరీ హ్యాపీ, ప్లజెంట్గా ఉంటావు. సో యూ విల్ స్టార్ట్ థింకింగ్ పాజిటివ్లీ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ కోసం నువ్వు పాజిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తావు, నీ కోసం నీ పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తావు, లైఫ్ని మూవ్ ఆన్ చేసుకుంటావు. సో బ్రింగ్ దట్ సచ్ చేంజెస్. ఈ యొక్క సోషల్ మీడియాలో చూస్తాం, ఇన్స్టాగ్రామ్లో చూస్తాం, ట్విట్టర్లో చూస్తాం, ఫేస్బుక్లో చూస్తాం, ఎంతోమంది ఎన్నో వీడియోస్ని పెడతారు. సో ఇప్పుడు నీ కూడా ఒక ఛానల్ ఉంది, సో నీ కూడా ఒక గ్రూప్ ఉంది, నీ ఫ్రెండ్స్ గ్రూప్లో వాడు ఇట్లా పెట్టిండు, అది ఇట్లా పెట్టింది, సో నేనేం పెట్టలేకపోయినా. సో డోంట్ కంపేర్. సో నీకేది నచ్చితే అది చెప్పేసే, నీకేది నచ్చితే నువ్వు అది పెట్టేసే. సో అంతేగాని అండ్ ఈవెన్ ఐ విల్ సీ నాట్ ఓన్లీ ద యంగ్స్టర్స్, పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని వేరేళ్ళతో పోలుస్తూ ఉంటారు. అవసరమా? ఇప్పుడు నీ పిల్లలో ఉన్న స్కిల్స్ని నువ్వు చూడు. ఫస్ట్ థింగ్, నీ పిల్లల్ని నువ్వు పోలుస్తున్నావు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే ఎంతోమందితో పోల్చుకున్నావు కాబట్టి నువ్వు ఇక్కడనే ఆగిపోయినావు. సో ఆగిపోవడం వల్ల నీ పిల్లల్ని కూడా నువ్వు అదే మార్గంలో తీసుకుపోతే అది వేస్ట్. సో కొంచెం మారండి. సో మారి మీ పిల్లల్ని వేరే పిల్లలతో కంపారిజన్ కాకుండా మీ పిల్లల్లో ఏదైతే స్కిల్స్ ఉన్నాయో దాన్ని మోటివేట్ చేయండి. దెర్ ఆర్ మెనీ థింగ్స్. మనకి మోటివేషన్ చేసి పిల్లల్ని తిరిగి మంచి మార్గంలో తీసుకురావాలనే దానికి ఎన్నో ఉన్నాయి. సో ఏదో ఒకటి పద్ధతి వాడండి, బట్ అంతేగాని ఎప్పుడు కంపారిజన్స్ చేసుకోకండి. సో ప్రతి ఒక్క మనిషిలో ఒక యూనిక్ క్వాలిటీస్ అనేటివి ఉంటాయి. సో మనం అందరం ఒక యూనిక్ క్వాలిటీలోనే ఉన్నాం. అంటే నాలో కూడా ఏదో ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. ఇన్ ఫ్యూచర్ అది బయటికి రావచ్చు, డోంట్ నో. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది వీళ్ళది కాకుండా నా ఫ్యామిలీ ఎగ్జాంపులే నేను తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మై బ్రదర్. సో మా మమ్మీ ఎప్పుడూ ఒక 1 monthకి 2 monthsకి మా అన్నయ్య ఫ్రెండ్స్తో వెళ్ళి పార్టీ చేసుకుంటా అంటే, సో ఆల్వేస్ షీ విల్ కంపేర్. ఏమని, వానికి సొంతిల్లు ఉంది, వీళ్ళకి అది ఉంది, వాళ్ళు సెటిల్ అయిపోయినారు, నువ్వు ఇంకా సెటిల్ కాలేదు అంటే. మనీ అండ్ సెటిల్మెంట్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. సో నీ కొడుకులో నువ్వేమన్నా యూనిక్ క్వాలిటీస్ చూసావా? సో కంపేర్ చేసినావా? సో వై యూ కంపేర్? ఎందుకు కంపేర్ చేయడం? సో ఆల్ ద టైమ్ మా అమ్మతో నేను ఇదే ఆర్గ్యుమెంట్ చేస్తాను అండ్ ఐ విల్ స్టార్టెడ్ కరెక్టింగ్ హర్. సో మా అన్నలో ఉన్న యూనిక్ నాలెడ్జ్ ఏంటంటే హీఈస్ హ్యావింగ్ ఎ గుడ్ జనరల్ నాలెడ్జ్ స్కిల్స్. అండ్ ఒక కంపెనీలో 10+ years నుంచి వర్క్ చేస్తున్నాడు అని అంటే హౌ ప్రొఫెషనల్ ఈ వాజ్. అంటే ఆ కంపెనీ ఆయనని వదులుకోవట్లేదు అని అంటే ఆయన స్కిల్స్ ఎంత మంచి స్కిల్స్, అది ఆలోచించాలి కదా. సో వై ఆల్ ద టైమ్ కంపేర్? మనీ ఇయ్యాల కాకపోయినా, ఇల్లు ఇయ్యాల కాకపోయినా మనం రేపైనా కొనుక్కోవచ్చు, రేపైనా సెటిల్ కావచ్చు. సో మనీ సెటిల్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ద లైఫ్. మన లైఫ్లో ఫస్ట్ మనం హ్యాపీగా ఉండాలి అని అంటే మన వాళ్ళని మనం పాజిటివ్ నోట్తో తీసుకెళ్ళాలి. అంతేగాని ఆల్ ద టైమ్ వేరే వాళ్ళతో కంపారిజన్స్ చేయొద్దు.
సో ఈవెన్ మా అన్నయ్య ఎన్నిసార్లు మా అమ్మ కంపేర్ చేసినా కూడా he never dissatisfied. He is satisfied what he is having. And I feel my brother is a superhero for me. I'll take him inspiration for this comparison. He never bother వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, అండ్ హీ వాజ్ అ సింపుల్ తెలుసా, లైక్ ఎప్పుడు చూడు సింపుల్ డ్రెస్సింగ్ ఉంటుంది, సింపుల్ మెంటాలిటీ. ఈ నెవర్ ఇంటర్ఫియర్ టు ఎనీబడీస్ మ్యాటర్. సో వాట్ హీ ఈజ్ హ్యావింగ్, హీ ఈజ్ హ్యాపీ. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు హ్యావ్ అ ఫ్యామిలీ, రైట్? మన పర్సన్, మన ఇంటి పెద్ద పర్సన్ హీ ఈజ్ వెరీ సింపుల్ అని అంటే అదొకటి చాలు మనకి. సో స్టాప్ కంపేరింగ్ యువర్ పీపుల్ విత్ అదర్ పీపుల్, యువర్ సెల్ఫ్ విత్ అదర్ పీపుల్. సో ఈ కంపారిజన్లో ఏమవుతుందంటే మనం తొందరగా యాంగ్రీ అయిపోతాం. సో మనం నలుగురిలో ఉన్నా కూడా పెద్ద హ్యాపీనెస్ ఉండదు, మన ఫేస్లో ఒక చిరునవ్వు ఉండదు. సో ఎందుకురా ఈ జీవితం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఈ మెంటల్ స్ట్రెస్ అంతా తీసుకొని ఒక మెంటల్ డిప్రెషన్కి వెళ్ళే బదులు సో దాన్ని పక్కకు పెట్టి ఫస్ట్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ పాజిటివ్లీ. సో ఎస్, నాలో ఈ క్వాలిటీ ఉంది, సో నేను దీన్ని డెవలప్ చేసుకుంటా. సో యూ అనాలిసిస్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ఈ స్టేజ్కి వచ్చేవరకు సో నీలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ఏంది. అట్లా అంటే ఐఎమ్ ద క్లాసికల్ డాన్సర్ టిల్ మై డిగ్రీ. డ్యూ టు సమ్ రీజన్స్ ఐ గాట్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. నేను అది లాస్ అయిపోయినా. ఐ షుడ్ నాట్ గో విత్ ద డాన్స్. సో నేను అక్కడ లాస్ కాలేదు కదా. ఐ హ్యావ్ నాట్ కంపేర్డ్, అరే అంత మంచి నాతోనే నేర్చుకుంది, నాతోనే క్లాసెస్కి వచ్చింది, తను ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్ అయిపోయిందని ఫీల్ అవ్వట్లేదు కదా. సో ఎస్, మీన్స్ కొన్ని సిచ్యువేషన్స్ నాకు వర్కౌట్ కాలేదు కాబట్టి నేను స్టాప్ చేయాల్సి వచ్చింది. షీ కంటిన్యూడ్. సో అట్లా అని నేను కంపేర్ చేసుకొని నేను మళ్ళీ అందులో డౌన్ కాలేదు కదా. సో నా స్కిల్స్ని నేను ఉపయోగించుకొని ఐఎమ్ ఆల్సో సెటిల్డ్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ వన్ పొజిషన్. ఐఎమ్ హ్యాపీ వాట్ ఐ హ్యామ్ హ్యావింగ్. సో కాబట్టి సో స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్, బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ. నీ యొక్క ప్రజెన్స్ అనేది చుట్టుపక్కల వాళ్ళకు కూడా హ్యాపీనెస్ని ఇవ్వాలి. సో నువ్వెప్పుడు నీ ఫ్రెండ్స్తోని అది చూడే ఇట్లా చేసింది, అది చూడే ఇది, వాడు చూడు ఇట్లా అనుకునే బదులు ఫస్ట్ నువ్వేం చేయాలనుకుంటున్నావు ఫస్ట్ అది ఆలోచించుకో. 10 మంది గురించి నువ్వు ఆపేసే, కంపేర్ చేసుకోవడం ఆపేసే. ఫస్ట్ వాట్ యూ హ్యావ్ ద స్కిల్స్ డెవలప్ చేసుకో. సో నువ్వు స్పీకింగ్లో ఉన్నావా, లేకపోతే రైటింగ్లో ఉన్నావా, లేకపోతే ఏ సబ్జెక్ట్లో ఉన్నావు, స్టార్ట్ వర్కింగ్ ఆన్ దాట్. సో నువ్వు ఏ స్కిల్స్లో నీకు మార్కెటింగ్ ఈజ్ బెస్ట్ అనుకుంటున్నావా, హెచ్ఆర్ ఈజ్ ద బెస్ట్ అనుకుంటున్నావా, సో ఆ స్కిల్స్లో నువ్వు డెవలప్ చేసుకోనికే ట్రై చేయి. యూ పుట్ యువర్ సెల్ఫ్, ట్రై టు వర్క్ హార్డ్. అంతేకాని ఆల్ ద టైమ్ కంపేర్ చేసుకొని నీ లైఫ్ని నువ్వు స్పాయిల్ చేసుకోవద్దు. సో కాబట్టి సో టుడే దిస్ ఇస్ ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్ ఈస్ my suggestion to every parent and every person like youngsters andarki, better stop comparing yourself with others. Try to compare yourself in you. First you compare yourself where you are right. సో దాన్ని డెవలప్ చేసుకోనికే ట్రై చేయండి. ఒక పాజిటివ్గా వెళ్తారు. సో నీ స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకో. ఎక్కడెక్కడైతే లూజ్ అవుతున్నావో ఆ స్ట్రెంగ్త్ని మీరు డెవలప్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ సీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. Please like, share and subscribe Mr. I channel. Thank you.